మోహన్ బాబు గారంటే మొత్తం ఆయన ఒక టైగర్ అని ఆయన చెప్తే మొత్తం ఇండస్ట్రీ అంతా నడుస్తది. ఒక డిసిప్లిన్‌కి పేరు అని అంటారు. బట్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న గొడవల మీద మీరేమనుకుంటున్నారు? చిన్న అబ్బాయి మనోజ్‌దే తప్పనుకుంటున్నాను. అంత పెద్ద మోహన్ బాబు ఒక మంచి పెద్ద యాక్టరు అతను. సినీ నటికి సినిమాకు ఒక మంచి పెద్ద మనిషి. అతనిది కొడుకు ఒక అట్లా బిహేవ్ చేసి ఒక అమ్మాయిని ప్రేమించి విడాకులు చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని తండ్రికి ఎలాగో అట్లా చేస్తే ఏ కొడుకు అట్లా చేస్తే నచ్చదు తండ్రి వాళ్ళు. మనోజ్‌దే తప్పనుకుంటున్నాను. అండ్ చాలా మంది మళ్ళీ విష్ణునే తప్పు అని అంటున్నారు. ఆయన ఒక్కడినే దూరం చేశారని. అది కొంత మట్టుకు వీడియో వాళ్ళు చేసేది కొంచెం ఉంటే అది బాగా విషు చేస్తున్నారు కానీ అట్లా కుదరదు ఎప్పుడు. అని డాడీ చెప్పినట్టే వినేవాళ్ళు. ఫస్ట్లో ఒక కుటుంబం మంచిగా ఉండేది వాళ్ళది. కాకపోతే అందరు ఇట్లా అతన్ని మనోజ్ ఒక అమ్మాయిని చేసుకున్నాడు. కాకపోయినా వాళ్ళ పెళ్ళికి పోయిన్లు మంచిగా ఉండే కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న విషయానికి పెద్దగా రచ్చ చేసిండ్రు అంతే. ఇందులో ఎవరు తప్పంటారు? ఇందులో అసలు అంటే మనోజ్దే తప్పు. డాడీ మాట విన్నది తప్పు. సద్దుమణిగితే అంటారా ఈ గొడవలు ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సర్దు మనతాయి అనుకుంటా, కలుస్తారు అనుకుంటా. అలాగే సార్, మోహన్ బాబు ఇంట్లో కూడా చాలా గొడవలు అవుతున్నాయి. ఎవరిది తప్పు ఎవరు తప్పు అంటారు? అది మంచు మనోజ్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కులమతాలు చూస్తున్నారు. మోహన్ బాబు అంటే వాళ్ళది వేరే క్యాస్ట్, వీళ్ళది వేరే క్యాస్ట్ కదా, అలా ఏమైనా సపోర్ట్ చేయకుండా వ్యతిరేకిస్తున్నాడని నా అభిప్రాయం. దానివల్లే దూరం పెడితే ఆస్తి పంపకంలో ఏదైనా మిస్టేక్ జరుగుంటుంది, దానివల్ల ఏదో గొడవలు జరుగుంటాయి మొత్తానికి. అంటే విద్యానికేతన్ అనేది విష్ణు గారి చేతిలోనే ఉంది అని చెప్పి మనోజ్ గారి యొక్క ఆవేదన అని చెప్పి బయట రూమర్స్ వస్తున్నాయి. ఏమోనండి, అది ఇంకా వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇంట్లో పర్సనల్, మనకు అవన్నీ తెలియదు. ఆ మొత్తానికైతే మనోజ్ గారు ఆ అమ్మాయిని చేసుకోవడం అదంతా రైటే, కానీ వీళ్ళకి నచ్చట్లేదు. అది ఒక్కటే ప్రాబ్లం, దానివల్ల ఇవన్నీ. అలాగే మోహన్ బాబు గారు కూడా మీడియా మీద అలా విరుచుకుపడ్డము, కొట్టడము. మేబీ అతను అంటే గేట్ దగ్గర ఉండి అడిగింటే బాగుండేదేమో. వాళ్ళు గేట్ లోపలికి వెళ్ళి అడిగారు కాబట్టి ఆ కోపంలో మీడియా వాళ్ళని కొట్టాల్సి వచ్చిందేమో అనుకుంటున్నాను. ఇంకా ఎంత దూరం వెళ్తాయి ఈ గొడవలు అనేవి? రేపు ముగిస్తుందిలే. థ్యాంక్ యూ సార్. మోహన్ బాబు గారి ఇంట్లో చాలా గొడవలు వస్తున్నాయి. బట్ చూస్తే ఏంటంటే క్రమశిక్షణకు మారిపోయారు అని చెప్తూ ఉంటారు. బట్ గొడవలు అయితే బాగా వివాదాస్పద విషయాల్లో బాగా బయటకు వస్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు మోహన్ బాబు గారు నిజంగా సినీ ఇండస్ట్రీలో చాలా పెద్ద మనిషి. ఆయన చాలా కుటుంబాలను ఆదుకున్నారు, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా. అది కాకుండా విష్ణు గారు కూడా ఇప్పుడు గౌరవమైన పదవిలో ఉన్నారు. మా అధ్యక్షులుగా ఎంతో సినీ కార్మికులు కానీ చాలా హెల్ప్ చేస్తారు. అటువంటి ఫ్యామిలీలో రావడం కొంచెం ఎక్కడో క్రాష్ కావడం అనేది చాలా బాధాకరం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు బయటికి రావడం అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇప్పుడు మనం చిన్న మిడిల్ క్లాస్ అయినా మన ఫ్యామిలీ విషయాలు బయట సోషల్ మీడియాలో చక్కర కొట్టిన ఎవరికైనా కోపం వస్తుంది. అది కాకుండా వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, అందుకే ఆయన ఎక్కడో సనికావేశంలో కొట్టడం జరిగింది రిపోర్టర్ మీద అని అనుకుంటున్నా. కానీ జెన్యున్గా త్వరలో వాళ్ళు ఒక కొలిక్కి వచ్చి హ్యాపీగా కలిసిపోవాలి అని, వాళ్ళ కన్నప్ప రిలీజ్ అయ్యడానికి అందరు కలిసిపోవాలని అనుకుంటున్నాను అండి. కన్నప్ప రిలీజ్ వల్ల దానికి పెట్టిన కోట్ల వల్ల చాలా ఎఫెక్ట్ అయింది మీద అంటున్నారు. అదే మనోజ్ గారు చాలా మనకు ముందు నుంచి మంచి ఫ్యామిలీలో అందరికీ, సామాన్య ప్రేక్షకులు అందరికీ ఆధారం పొందింది ఫస్ట్ మనోజ్ గారు. ఎందుకంటే ఎక్కువ కొంచెం మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు కానీ ఎక్కడో ట్రోల్ అయినా మనోజ్ గారిని ఎవరు అంతగా ట్రోల్ చేయలేదు. ఫస్ట్ సోషల్ విషయాల గురించి ఆ ఫ్యామిలీ నుంచి స్పందించిన వ్యక్తి మనోజ్ గారు. ఏదైనా మనం బయట జరిగిన అత్యాచారాలు కానీ అవన్నీ అలా నాకు తెలిసినంత వరకు జెన్యున్గా వీళ్ళ ఫ్యామిలీ గురించి మనం ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కాబట్టి వాళ్ళు జెన్యున్గా లోపలే వాళ్ళు మాట్లాడుకుంటారేమో నా అభిప్రాయం అండి. టోటల్గా ఎవరిది తప్పు అంటారు? నిజంగా తప్పు అనేది ఒక చిన్న కొడుకుగా అతను ఎక్కడో ఆవేశపడి ఉంటాడు. జెన్యున్గా మాట్లాడాలంటే మోహన్ బాబు గారు అండ్ మన విష్ణు గారు కలిసి మనోజ్ గారితో చర్చిస్తే ఇంకా బాగుంటుంది. మోహన్ బాబు గారు ఒక స్మాల్ ప్రెస్ మీట్ పెట్టైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారని నా అభిప్రాయం అండి.